Hello guys, welcome back to my channel. This is Sahitya and this is my Barbie Sophie Barbie. And so guys, ఈ రోజు నేను మీకు నా డాల్ హౌస్ చేయబోతున్నాను. అంటే నా ఇల్లు మొత్తం చూపించబోతున్నాను. చాలా రోజుల నుంచి ఇది చూపిద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు ఈ రోజు వీలు కాలేదు. బట్ టుడే ఐఎమ్ షోయింగ్ ఇట్ అండ్ టుడే ఇస్ దివాలి. సో హ్యాపీ దివాలి టు ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్, హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్. సో గైస్, ఈరోజు నా ఇల్లు మొత్తం చూపించబోతున్నాను. నార్మలీ ఇది కార్డ్బోర్డ్తో మొత్తం చేశాను అండ్ టోటల్ కార్డ్బోర్డ్. అండ్ నా ఫేవరెట్, మై బర్బీ ఫేవరెట్ ఈజ్ బెడ్రూమ్. షీ లవ్ దిస్ రూమ్. అండ్ గైస్, మీకు ఇల్లు కూడా మొత్తం నచ్చొచ్చని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ టు మై వీడియో అండ్ ఆల్సో subscribe and hit the bell icon for latest updates. Let's get start the video. So first మనం లివింగ్ రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ లివింగ్ రూమ్కి వచ్చేస్తే ఇక్కడ ఒక టేబుల్ విత్ 3 సోఫాస్, మొత్తం సోఫా ఉంది ఇక్కడ, అంటే సోఫా సెట్ మొత్తం. సో గైస్, ఇక్కడ 2 మినీ సోఫాస్ అండ్ 1 లార్జ్ సోఫా, వచ్చేసి 2 క్యూట్ పిల్లోస్, క్యూట్ లెస్ ఖుషీ పిల్లోస్, అండ్ దెన్ గ్రీన్ ప్లాంట్ అంటే షోకేస్కి పెట్టాను, అండ్ దెన్ రిమోట్, అండ్ హియర్స్ యూ గో మై బ్యూటిఫుల్ టీవీ. సీ, బాబీస్ హాయిగా కూర్చొని ఇక్కడ టీవీ చూడొచ్చు అని చెప్పేసి నేనే క్రియేట్ చేశాను టీవీని కూడా. ఇట్ ఈస్ మేడెడ్ విత్ కార్డ్బోర్డ్. అండ్ దెన్ గాయస్, నెక్స్ట్ వచ్చేసి సో ఫస్ట్ ఇది చేశాను. అంటే ఇది నార్మలీ ఫారినర్స్ వాడతారు ఇలాంటి బ్రూమ్ వచ్చేసి. ఇట్స్ ఓకే. అండ్ ఇంకొకటి కూడా చేశాను, ఇది సెకండ్ చేశాను, ఇది కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి. సీ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ రైట్. అంటే ఇది ఇండియాలో ఎక్కువగా వాడతారు కదా. 2 టైప్స్ ఆఫ్ బ్రూమ్స్ చేశాను, ఏదైనా పనికొస్తుంది కదా అని చెప్పేసి. అండ్ గైస్, నెక్స్ట్ వచ్చేసి లిటిల్ సూట్ కేస్. ఎందుకంటే బార్బీస్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇందులో బట్టలు ప్యాక్ చేసుకోవచ్చు, 1 or 2 క్లాత్స్, అలాగే వాటి థింగ్స్ నీడెడ్ అన్నీ కూడా ఇందులో ప్యాక్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇది చేశాను. అండ్ దెన్ గైస్, ఇది వీళ్ళ ఆఫీస్కి కూడా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి ఇది చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ఇదే అనమాట లివింగ్ రూమ్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా పెట్టాను, బట్ మేబీ యూ కెనాట్ సీ దెమ్, ఐ విల్ షో యూ. సో గైస్, యాక్చువల్లీ ఫస్ట్ నేను రోజ్ పిక్చర్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే టీవీ లేక ముందు పెట్టాను, బట్ టీవీ పెట్టాక అది కనిపిస్తుంది అనుకున్నాను, బట్ అది కనిపించట్లేదు. లైక్ దట్స్ ఓకే గైస్, ఇట్ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. సో ఇదన్నమాట నా లివింగ్ రూమ్. నెక్స్ట్ మనం బెడ్రూమ్కి వెళ్దాం. సో గైస్, నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట. ఇదంతా బెడ్రూమే, టోటలీ మేడెడ్ విత్ కార్డ్బోర్డ్. అండ్ గైస్, ఇది వచ్చేసి ఫ్లఫీ బెడ్ విత్ ఎ ఫ్లఫీ పిల్లోస్. అంటే నార్మలీ ఇంత పెద్దగా ఉండవు, చిన్న పిల్లోసే పెడతారు, బట్ ఐ లైక్ టు కీప్ సమ్ మోర్, బట్ మై మదర్ సైడ్ టు నాట్ కీప్, అంటే సూట్ కాదని చెప్పింది. సో అందుకే నేను ఓన్లీ ఒక్క పిల్లో పెట్టాను, బట్ ఇట్స్ లుకింగ్ డీసెంట్ రైట్. సో అందుకు ఒక పిల్లో పెట్టాను. అండ్ ఇక్కడ బాబీస్ కూడా మంచిగా, అంటే మంచి నిద్ర పడుతుంది అని చెప్పొచ్చు. సీట్ ఈజ్ సో కంఫర్ట్ టు హియర్ టు స్లీప్ అనమాట. అండ్ నెక్స్ట్ దీని పక్కన ఒక టేబుల్ పెట్టాను, టేబుల్ మీద ఒక ల్యాంప్ అండ్ వచ్చేసి ఒక ఫ్లవర్ వేస్ట్ షోకేస్కి. అండ్ దెన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మొబైల్ ఫోన్. వెయిట్ ఎ మినిట్, ఐ విల్ షో ఇట్, మేబీ యూ కెనాట్ సీ ఇట్. సో గైస్, ఈ మొబైల్ ఫోన్ ఆల్రెడీ నా మార్నింగ్ రొటీన్లో చూపించాను. కాల్స్ వస్తే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వీడియో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి టార్చ్ లైట్ బంద్ చేస్తే ఎంత అంటే డిమ్గా ఉందో చూసారు కదా. సో ఇదనమాట నా మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టాను. అండ్ గైస్, అలారం వచ్చేసి నా దగ్గర మంచి అలారం ఏం లేదు, సో ఇది పెట్టాను అలారంగా. ఇట్స్ లుకింగ్ గుడ్ రైట్. అంటే నార్మలీ ఆల్ క్లాక్స్ లేదా మొబైల్ ఫోన్స్లో కూడా అలారం పెట్టుకోవచ్చు, బట్ ఎనీవే ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇలా పెట్టాను. అండ్ దెన్ గైస్, నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ క్యాట్ పిక్చర్. సో బాబీ లవ్స్ క్యాట్స్ అండ్ డాగ్స్, పప్పీస్ అన్నీ ఇష్టమే ఉంటాయి కదా వాటికి అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ క్యాట్ పిక్చర్ పెట్టాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ అన్ని బుక్స్, ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం బుక్స్, ఫ్రోజన్ బుక్ ఇది. సి, లిటిల్ ఫ్రోజన్ బుక్. అండ్ దెన్ దాంతో పాటు పెన్సిల్ పెట్టాను. అండ్ దెన్ లిటిల్ నోట్స్, స్టిక్కీ ప్యాడ్. సీ, అండ్ దెన్ గైస్, నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్ కూడా మీరు చూసుంటారు నాకు తెలిసి, బట్ చూపిస్తున్నాను అంతే. అన్నీ పడిపోతున్నాయంటే ఇక్కడ చిన్నగా ఉన్నాయి కదా. అండ్ దెన్ నెక్స్ట్ ల్యాప్టాప్, ఇది కూడా మీరు నా మార్నింగ్ రొటీన్లో చూశారు.
బట్ దాట్స్ ఓకే. ఇది వచ్చేసి లిటిల్ నోట్ ఇది స్టిక్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా. అండ్ దెన్ పెన్సిల్. అండ్ దెన్ గైస్ ఇదన్నమాట నా బెడ్రూమ్. ఐ హోప్ యూ లవ్ దిస్. గైస్ ఇక్కడ వచ్చేసి ఒక కొస్టినో టాయ్ ఉంది, అంటే అది వుడెన్తో చేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బెడ్రూమ్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్పేపర్ లాంటిది ఇలా అంటించాను. ఇట్స్ ఆల్సో పేపర్ అనమాట. బట్ ఎనీవే గైస్ ఇట్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. నవ్ ఐ విల్ షో మై బాత్రూమ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే బాత్రూమ్. చూసారు ఎంత మోడర్న్గా బ్యూటిఫుల్గా ఉందో. అందుకే నాకు బాత్రూమ్ అంటే ఇష్టం. ఇందులో అయితే చాలా టైం పాస్ చేయొచ్చు, అంటే వైల్ బాతింగ్. ఇట్స్ మై ఫేవరెట్. సో గైస్ ఇది వచ్చేసి ఫస్ట్ ఐ విల్ షో మై వాషింగ్ మిషన్. దిస్ ఇస్ మై వాషింగ్ మిషన్. నార్మలీ వీ కెన్ ఓపెన్ ఇట్. అండ్ ఇక్కడ మనం ఇక్కడ డిటర్జెంట్స్ కూడా ఉన్నాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంది, అంటే అంత మోడర్న్గా లేదు వాషింగ్ మిషన్. ఆల్రెడీ ఒకసారి చేస్తే అది ఫెయిల్ అయింది, దట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బేసిన్ మాత్రం సూపర్గా ఉంటుంది గాయస్, ఎందుకంటే లోపల నేను ఇక్కడ థింగ్స్ కూడా పెట్టాను. వేరే మినిట్ ఐ విల్ షో. ఫస్ట్ అయితే ఇక్కడ బ్రష్ ఇంకా పేస్ట్ చూపిస్తాను. నా దగ్గర 2 రకాల పేస్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పేస్ట్ అండ్ దెన్ దిస్ ఈజ్ బ్రష్. 2 సింపుల్గా క్యూట్ మినియేచర్. దెన్ నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ టూత్పేస్ట్. ఇది కోల్గేట్. అంటే కోల్గేట్ ప్యాక్ లేనిది కోల్గేట్ అంటుంది ఏంటని మీకు డౌట్ రావచ్చు. అండ్ హియర్ వచ్చేసి సోప్ అండ్ మోడర్న్ ట్యాప్. ఇక్కడ నా వెయిట్ మినిట్ ఐ ఓపెన్ ఇట్. సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఐ విల్ జూమ్ ఇట్. సో నా దగ్గర వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెషెస్ ఉన్నాయి. మినియేచర్. అబ్బా ఇది మీకు సరిగా కనిపించట్లేదు, బట్ దాట్స్ ఓకే, అంటే కొంచెం బ్లర్గా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర షాంపూ ఉంది, కేష్ కింగ్ షాంపూ. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ యాక్చువల్లీ అక్కడ ఉండాలి, బట్ నేను ఇక్కడ పెట్టేశాను. ఇదన్నమాట బేసిన్. అంటే కింద ఏం లేవు, కింద స్టేర్లో ఏమైతే లేవు, స్పెషల్లీ టవల్స్ ఉన్నాయి. అండ్ దెన్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ బాత్ టబ్. యూ విల్ బీ షాక్డ్ వెన్ ఐ షో బాత్ టబ్. అండ్ గైస్ బేసిన్ చూసారు కదా, మిర్రర్ ఉంది, బ్యూటిఫుల్ మిర్రర్. అండ్ దెన్ గైస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్యాప్ అండ్ దెన్ రోజ్ షవర్ అనమాట ఇది స్పెషలీగా. అండ్ దెన్ మనం ఇది ఇలా ఇప్పుకొని ఇలా మూసేసుకోవచ్చు కూడా. అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి కాటన్. యాక్చువల్లీ కాటన్ పెట్టాను, ఇట్స్ ప్లాస్టిక్ కాటన్ టు లుక్ లైక్ బబుల్స్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఒక లిటిల్ పిక్చర్, దట్స్ వాష్ యా హ్యాండ్స్ పిక్చర్ అనేసి. అండ్ దెన్ నెక్స్ట్ చిన్న టాయిలెట్. అంటే ఏంటి ఇంత మంచి మోడర్న్ బాత్రూమ్ పెట్టుకొని అంత చిన్న టాయిలెట్ పెట్టానని నాకు గిల్టీ ఫీలే ఉంటుంది, బట్ ఐ హ్యావ్ దిస్ ఓన్లీ, ఐ డిడ్ నాట్ మేడ్ ఎనీథింగ్. అండ్ దెన్ లిటిల్ బకెట్ చూసారు కదా. సో ఇదన్నమాట బాత్రూమ్. నేను ఇప్పుడు మీకు 3 రూమ్స్ చూపించాను, బాత్రూమ్, బెడ్రూమ్ అండ్ లివింగ్ రూమ్. నెక్స్ట్ మనం డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్దాం. గైస్ యాక్చువల్లీ డ్రెస్సింగ్ రూమ్ కూడా మంచిగా ఉంటుంది, బట్ నాట్ లైక్ మోడర్న్, సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఏంజల్. నా డ్రెస్సింగ్ రూమ్ చూపిస్తాను ఫస్ట్ మీకు. ఓ షట్, నాకు లాక్స్ అసలు ఎలా పెట్టాలో తెలియక ఇలా చేయాల్సి వచ్చేసింది. కేర్ఫుల్లీ ఓపెనింగ్ ఇట్. ఇది రావట్లేదు ఓపెనింగ్కి. సో గైస్ ఇక్కడ వచ్చేసి షూస్ పెట్టాను అండ్ దెన్ డ్రెస్సెస్. అండ్ చూసారు కదా ఒక ఫ్రాక్ చూస్తాను మీకు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఫ్రాక్స్ అన్నమాట, 2 ఉన్నాయి. ఇవి బార్బీస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయనేసి ఇక్కడ కనిపించేటట్టు పెట్టాను. అండ్ దెన్ గైస్ మై ఫేవరెట్ ఫ్రాక్ ఈస్ దిస్. ఏంటి ఐ మీన్ చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ డ్రెస్ నా బార్బీస్కి. అసలు ఇది ఇక్కడ పెట్టకపోతున్నానని చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇది పట్టదు. ఇట్స్ వెరీ హైట్ రైట్, బట్ ఇదైతే నాకు చాలా ఇష్టమైన డ్రెస్. స్పార్క్లింగ్ విత్ స్టార్స్ లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ. సో అందుకు నాకు ఈ డ్రెస్ ఎక్కువగా ఇష్టం. పట్టడం కష్టమే, బట్ అండ్ దీని మీద వచ్చేసి ఐ హ్యావ్ హ్యాట్, బ్యూటిఫుల్ పింక్ హ్యాట్ బాబీస్కి. అండ్ దెన్ నెక్స్ట్ హ్యాంగర్స్ పెట్టాను పైన, 2 హ్యాంగర్స్. దీస్ ఆర్ cardboard hangers which I made it from cardboard.
అండ్ దెన్ గైస్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ సెక్షన్, అంటే అంత పెద్దగా ఏం లేదు, ఓన్లీ 2 చైన్స్ పెట్టాను, ఇంకా చైన్స్ ఉన్నాయి అండ్ ఇందులో ఉన్నాయి అవి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఫస్ట్ మిర్రర్. అండ్ ఐ హ్యావ్ ఫేస్ క్రీమ్, పర్ఫ్యూమ్, ఇంకా లోషన్, అండ్ దెన్ లిటిల్ హెయిర్ డ్రైయర్. oops it's okay, see little hair dryer. అండ్ ఇది వచ్చేసి కోమ్, లిప్స్టిక్ కూడా ఉంది. అండ్ దెన్ దిస్ ఈజ్ ఐ పెన్సిల్స్ అండ్ దిస్ ఈజ్ ఎ లిటిల్ పఫ్. ఇవన్నీ అనమాట. లోపల ఫేస్ క్రీమ్స్, ఇంకా ప్లక్కర్ ఉంది. అండ్ ఇక్కడ లిటిల్ ప్లక్కర్. అండ్ దెన్ క్లిప్స్ చూసారు కదా, ఇంకొక చైన్. అండ్ దెన్ ఇవన్నమాట ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కింద ఫేస్ మాస్క్ ఉంది. ఇది మీరు నార్మల్ ఫేస్ మాస్క్ అనుకోకండి, ఇట్స్ రియల్ ఫేస్ మాస్క్. అంటే రియల్ కాదు, దిస్ వాజ్ మేడెడ్ విత్ టిష్యూ. సి ఇది బాబీస్కి మాత్రం చాలా మంచిగా బ్యూటిఫుల్గా, అంటే అవి స్పా డే రోజు, అంటే స్పా టైం ఇలా ఉంటాయి కదా, డేస్ ఫిక్స్ చేసుకోవడం అలా. అండ్ ఐ థింక్ ఇందులో ఏం లేదు, ఇందులో కొన్ని రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను, అంటే బార్బీస్కి హెయిర్ టై చేసుకోవడానికి వాడచ్చు కదా అని చెప్పేసి. నెక్స్ట్ లెట్స్ గో టు ది కిచెన్. అండ్ గైస్ ఇదన్నమాట నా మోడల్ డ్రెస్సింగ్ రూమ్. సో గైస్ ఐ హోప్ యూ ఆల్సో లవ్ దిస్. నెక్స్ట్ మనం కింద స్టేర్స్కి వెళ్దాం. సో గైస్ కిచెన్ వచ్చేసి బ్యూటిఫుల్ కిచెన్. ఈ కిచెన్ నా బర్త్డేకి గిఫ్ట్గా వచ్చింది. ఇట్స్ మై ఫేవరెట్. మై ఫాదర్ గేవ్ మీ యాజ్ గిఫ్ట్. సో గైస్ ఇక్కడ వచ్చేసి ప్యాన్, ఇట్స్ ఎ సాస్ ప్యాన్, ఇట్స్ ఎ నార్మల్ ప్యాన్. అండ్ ఇది వచ్చేసి సాస్ ప్యాన్. అండ్ స్పాచులా, మిక్సింగ్ స్పూన్, నైఫ్తో పాటు కటర్ కూడా చేశాను. సి అండ్ దెన్ విస్కర్ కూడా ఉంది. విస్కర్ కొంచెం పాడైంది, బట్ దాట్స్ ఓకే. సో ఇందులో వచ్చేసి ఏమైనా ఉన్నాయో చూపిస్తాను, మేబీ మీకు మంచిగా కనిపించాలి కదా. ఇట్స్ నాట్ ఓపెనింగ్. సో గైస్ ఇందులో రైస్, ఆయిల్ అండ్ సోయా సాస్, బిర్యానీ, లిప్టన్ గ్రీన్ టీ. అంటే ఇలా తీయలేను, కొంచెం భయంగా ఉంది ఆల్రెడీ. అంటే ఈ కబోర్డ్ కొంచెం ఇరిగిపోయింది, డ్యామేజ్ అయింది, అందుకే కేర్ఫుల్గా ఇలా చూపిస్తున్నాను. డోంట్ వరీ, నేను అన్నీ అలానే చూపిస్తాను అనుకోకండి, అదొక్కటే కొంచెం ప్రిపేర్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ని కప్స్ అండ్ ప్లేట్స్ అనమాట. అండ్ ప్లేట్స్ వచ్చేసి 2 ఇంకా ఉన్నాయి, బట్ నేను ఫ్రూట్ సెక్షన్స్లో అన్నీ పెట్టాను. గ్లాస్, లిప్టన్ కప్స్ అన్నీ క్యూట్గా ఉన్నాయి. బార్బీస్ పొద్దున్న లేగానే ఇందులో టీ తాగొచ్చు అనేసి ఇవన్నీ కూడా డిజైన్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సి కూల్ వాటర్, కావాల్సి హాట్ వాటర్ ఇలా ఇక్కడ సెట్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నా ఫ్రిడ్జ్, నా బ్యూటిఫుల్, నాకు చాలా ఇష్టం ఫ్రిడ్జ్ అంటే. అసలు అన్ని థింగ్స్ ఉంటాయి ఇందులో. అయితే నేను చాలా థింగ్స్ పెట్టాను ఇందులో. వైట్ చాక్లెట్, ఎగ్స్, స్ట్రాబెరీ చాక్లెట్ అండ్ డోనట్స్, లాలీపాప్, ఐస్ క్రీమ్. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి కివీ, స్ట్రాబెరీ, ఆరెంజ్, బనానా, మ్యాంగో అండ్ వాటర్ మెలన్. అండ్ దెన్ ఇక్కడ వెజిటేబుల్స్, క్యారెట్ అండ్ వచ్చేసి బ్రింజాల్, పీస్ కూడా, పీస్. ఇదన్నమాట నా ఫ్రిడ్జ్. అండ్ దెన్ కుకీస్, చాక్లెట్, ఇక్కడ వచ్చేసి జంక్ ఫుడ్ లాంటిది. అండ్ దెన్ మిల్క్, కోకో పౌడర్, మిల్క్ పౌడర్ ఇక్కడ ఉన్నాయి. ఫ్రిడ్జ్లో చాలా థింగ్స్ ఉన్నాయి, బట్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ వీడియోనే నేను నా కిచెన్ టూర్, అంటే మంచిగా నా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయి అలా కూడా వీడియో తీస్తాను, డోంట్ వరీ. అండ్ దెన్ గైస్ నెక్స్ట్ వచ్చేసి నా డైనింగ్ చూపిస్తాను మీకు. డైనింగ్ చాలా చాలా సింపుల్గా ఉంది, మోడర్న్గా లేదు నా డైనింగ్. సి దిస్ వాజ్ మై డైనింగ్. కప్స్ లాంటి చైర్స్ అండ్ దెన్ నార్మల్ ఏ టేబుల్ అనమాట. సో ఇది కొంచెం పక్కకు జరిపేస్తాను. ఇక్కడ కింద వచ్చేసి అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా నార్మల్ అన్ని వెజిటేబుల్స్ వేసాను ట్రేలో. ఇది వచ్చేసి బీట్రూట్. ఇక్కడ అన్ని స్పెషల్ ఫ్రూట్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. పొటాటోస్ కూడా ఉన్నాయి.
అంటే ఈ ఫ్రిడ్జ్ స్టేర్లో పట్టక ఇక్కడ కింద వెజిటేబుల్ ట్రే లాగా ఇక్కడ వేసాను. అండ్ దెన్ ఇక్కడ నా డైనింగ్. లెట్స్ కీప్ ద డైనింగ్. హియర్ గో మై డైనింగ్. అండ్ ఇప్పుడు పైనకి వెళ్దాం. పైన ఏం పెద్ద స్పెషల్గా లేదు, జస్ట్ కొన్ని ట్రీస్ పెట్టాను షోకేస్కి అనేసి. ఫ్లవర్ వేసెస్ అవన్నీ ఇక్కడ పెట్టాను. ఫ్లవర్ వేసెస్ కాదు, నార్మల్ ట్రీస్ అండ్ ప్లాంట్స్. ఇది ఒక మేడ లాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా ట్రయాంగిల్ లాగా పెట్టాను. అండ్ ఇది కూడా కార్డ్బోర్డ్తోనే చేశాను. అండ్ ఇప్పుడు నా పూర డాలర్స్ చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదనమాట నా టోటల్ డాల్ హౌస్. పక్కన వేరే వేరే థింగ్స్ ఉన్నాయి, పట్టించుకోకండి. అండ్ చూసారు కదా గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో దూరం నుండి. సో guys, I hope you love my dollhouse. Don't forget to subscribe my channel and also click the bell icon for latest update guys. Bye bye.